హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి ఇవాళండి చూడేసారు కదా ఎంత డబ్బులున్నాయో. ఈ డబ్బులన్నీ ఎక్కడ ఏందని నేను వివరంగా మీకు చెప్తాను. నెక్స్ట్ చూసారా ఇవన్నీ నేను ఇట్లా కౌంట్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే నాకైతే వీడియో తీస్తున్నారు. ఇప్పుడే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వేరే దగ్గరికి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తా అని చెప్తానండి. ఈ మధ్య వీడియోస్ కూడా చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి కదా. కొంచెం మిషన్ వర్క్స్, అదేవిధంగా పిల్లలు ఇంకా స్కూల్స్ అని అవి అని వాళ్ళ ఎగ్జామ్స్ అని కొంచెం ఎక్కువ పని వర్క్ ఎక్కువైపోతుంది. ఇంక వాళ్ళతోనే హోంవర్క్స్ రాపిచ్చడం, ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో సరిపోదు. అందువల్ల సరిగ్గా వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను. మనం పెట్టి కూడా వీడియో 8 days దాకా అయిపోతుంది కదండీ. ఇంక సరే అని ఇవాళైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే ఎందుకు ఇది ఇంత అమౌంట్ ఎక్కడిది ఏంటంటే నేనండి ఈ అమౌంటు మామూలుగా అయితే మనం నెలకి ఇంతన్నా దాచిపెట్టినా ఇంట్లో పెట్టి అస్సలు కుదరదు కదండి. అందుకని మేమైతే మా హస్బెండ్ ఒక చీటీ లాంటిది వేశారు, 2 lakhs చీటీ. ఆ చీటీ వేసి ఒకసారి అయితే పాడామండి. ఎందుకు అమౌంట్ అంతా పాడిన తర్వాత ఇట్లా ఎందుకు చూపిస్తున్నాను ఏంటంటే ఇది వచ్చి అంటే ఇవి చూసారా 100 రూపీస్ కాగితాలు వేరుగా, 200 వేరుగా, 500 వేరుగా అట్లాగా అంతా కౌంట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ఇవాళండి మేము బ్యాంక్లో అయితే ఒక కొన్ని వస్తువులు పెట్టాను. ఆ బ్యాంక్లో వస్తువులు పెట్టి లోన్లా తెచ్చుకున్నామండి. ఎందుకంటే అంతకుముందు మేము వేరే ఏదో తీసుకునేటప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ అయితే అలాగ గోల్డ్ పెట్టేసేసి అమౌంట్ అయితే తీసుకొస్తామండి. ఇప్పుడు మన గోల్డ్ వల్ల ఎంత బెనిఫిట్ అండి. ఇప్పుడు గోల్డ్ ఒకవేళ మనకి ఎక్కువ మన ప్రాణం అట్లాగే ఎక్కువ అవసరం అయింది అనుకోండి, అలాంటప్పుడు మనం అమ్మేసుకోవచ్చు ఇట్లాగా. లేదంటే ఇన్వెస్ట్ లాగా అట్లా పెట్టేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు రోజులు ఎవరు ఇస్తున్నారండి? అస్సలు అయితే ఎవ్వరు కూడా ఇళ్ళ దగ్గర అయితే ఎవ్వరు కూడా అంటే మామూలు మనకి ఒక ఉన్నా కూడా ఇట్లా అంటే ఏముందిలే వీళ్ళకి ఇచ్చేది అని లెక్కలో ఉంటారు. అందులో ఇప్పుడు బ్యాంక్లో పెట్టుకున్నాం అనుకో మనకి 80% అట్లా ఉంటుంది. అంటే రూపీ కంటే ఇంకా తక్కువ వడ్డీ అండి. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర ఎట్లా అంటే అండి అంటే 50,000 అట్లా ఉంది కదా, ₹1,00,000 అనుకోండి, ₹2 వడ్డీ అలా మనకి ఎంత అవుతుంది? సంవత్సరానికి వచ్చి 50,000కి తీసుకోండి, సంవత్సరం 12,000 అయిపోతుంది. అదే కానీ ఇప్పుడు మనం ఇట్లా బ్యాంక్లో పెట్టుకున్నాం అనుకోండి, మాకు సంవత్సరానికి వచ్చి మాకు 1,00,000 ఎంత అయిందంటే సంవత్సరానికి వచ్చి 10,000 లోపలే అయింది. అదే 1,00,000కి 1 ఇయర్‌కి మనకి 24,000 అవుతుంది. అది ఇక్కడ అనుకో మనకు 10,000 అవుతుంది. ఇంక మిగతా 14,000 మిగిలినట్టే కదండీ. ఇంకైతే ఇంక బ్యాంక్ కాడికైతే స్టార్ట్ అయిపోయాను. నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలా ఎందుకు కౌంట్ చేశానంటే ఎక్కడండి మనం ఇట్లా నేను చూపించాను కదా, ఇది ఈ ఫామ్ లాంటిది రాయాలండి. ఆ ఫామ్ రాసిన దగ్గర మనం ఎంత కడుతున్నాం అమౌంటు, ఆ కట్టిన దగ్గర ఎన్ని కాగితాలు అంటే 500 కడుతున్నాము, 100 రూపీస్ కడుతున్నాం, 200 కడతాము, అలాగంతా కౌంటింగ్ అంతా ఉండాలండి. కౌంటింగ్ రాసి ఒక రిసిప్ట్ లాగా ఉంటుంది కదా, అది రాసేసి ఆ విధంగా అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మేము 12కి అలా వచ్చామండి. ఒక 1 hour లేట్ అయిపోయింది. కాసేపు అవన్నీ అమౌంట్ కట్టేసిన తర్వాత కూడా కాసేపు అలా కూర్చున్నాము. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారండి. అంతకుముందు లేరు, ఇప్పుడు రీసెంట్గా పెట్టారు. యూనియన్ బ్యాంక్ అండి ఇది నా అకౌంటు. ఇంకా ఇంకా అయితే మాకు ఒక అమౌంట్ కట్టినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకైతే గోల్డ్ అయితే ఇచ్చేసారండి. మా గోల్డ్ అసలు ఏమి ఇచ్చలేదు మళ్ళీ చెప్తాను. అవి కూడా మా హస్బెండ్ ఒకసారి చెక్ చేసేసుకున్నారండి. అక్కడ అంటే వాళ్ళు మనకు కరెక్ట్గానే ఉంటుంది కానీ ఒకసారి చూసుకుంటే అక్కడ ఆడడానికి అయితే బాగుంటుంది కదండి. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంకా నెల్లూరుకి అయితే కొంచెం పనుండి వెళ్ళామండి. ఇప్పుడు కోవూరుకి వెళ్ళినంత అంటే మా ఉండేది బ్యాంక్ వచ్చి కోవూరులో అండి. అక్కడి నుంచి అయితే నెల్లూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా నెల్లూరుకి వెళ్ళినప్పుడు అండి ఒక పని మీదే కాకుండా అన్ని పనులు చేసుకుని వెళ్తాం కదండి. ప్రతిసారి ఊరికే రాలేం కాబట్టి ఇంకా అదిగోండి ఇక్కడ వచ్చేసరికి నెల్లూరు బ్యారేజ్ అండి. ఇది రీసెంట్గా కట్టారు కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడంతా లొకేషన్ అయితే చెప్పనక్కర్లేదండి. చూసారు కదా ఎంత బాగుందో. అటు సైడ్ నేను చూపించాను కదండి, అటు సైడ్ అంతా పెన్నా బ్రిడ్జ్ అండి. ఇటు సైడ్ అంతా వాటర్ అక్కడ లాస్ట్ కార్నర్లో ఉంది. అక్కడ కూడా మేము డైరెక్ట్గా రావాలి నెల్లూరు కంటే అటు సైడ్ నుంచి వస్తాము. ఇది ఇక్కడ నుంచి కోవూరు నుంచి అనుకోండి, ఇంక ఈ బ్యారేజ్ సైడ్ నుంచే వెళ్ళాలి. ఇంకొక రూట్ కూడా ఉంది. అక్కడ కొంచెం బ్రిడ్జ్ ఏదో మిస్టేక్ కొంచెం ప్రాబ్లం వల్ల అదైతే తీసేశారు. ఇక్కడ మామూలుగా అండి వర్షాకాలం అయితే ఇక్కడ అంతా ఫుల్ వాటర్ వచ్చేస్తాయండి. చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు 2 years బ్యాక్ అండి ఫుల్ వాటర్ అండి. అప్పుడు మాకు ఊరికి కూడా ఎల్లవలాగా వచ్చింది, ఏరు అంటారు కదా, అది వచ్చిందండి అప్పుడు. ఇదంతా చూసారు, ఇదంతా ఇక్కడ వాటర్ బాగుంటాయి. అక్కడ కొంచెం నేను చూపించే లెఫ్ట్ అయితే కొంచెం చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే ఉంటుందండి. ఇక్కడ ఇంకా ఎండింగ్ అండి, ఇది చూసారు కదా నెల్లూరు బ్యారేజ్ అని అక్కడ రాసేసి ఇంక ఇది వచ్చేసరికి ఇంకా ఎండింగ్ అండి. తర్వాత అండి కొంచెం పని మీద నైటీలు అటువంటి నెక్స్ట్ వచ్చి మిషన్కి సంబంధించిన వర్క్స్ అయితే తీసుకున్నానండి. మిషన్కి లైనింగ్స్ అని అవి అని పిల్లలకు కొంచెం షార్ట్స్ అట్లా తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి అంటే అప్పుడు 3:30 అలా అయిపోయిందండి నెల్లూరుకి వెళ్ళి తీసుకునేసరికి. ఇంక ఈ టైంలో ఫుడ్ ఎందుకులే అని లెక్కలో ఐస్ క్రీమ్కి వెళ్ళాము. కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. అసలు ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. నాకు ఒక్కదానికి అసలు ఇష్టం ఉండదు.
ఓన్లీ చాకో బార్స్ అట్లాంటి ఐస్లు మాత్రమే నచ్చుతాయి, కానీ ఏదో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో లైట్గా చాలా అంటే చాలా లైట్గా తింటాను, ఎక్కువైతే తిన్నాను. మేమైతే ఇది బ్లాక్ ఫారెస్ట్ అయితే ఆర్డర్ చేసుకొని చెరొక అంటే హాఫ్ వేయించుకొని ఈ విధంగా తీసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం నేనైతే అస్సలు తెలియదు కొంచెం కూడా. నాదైతే పార్సల్ చేయించేసాను, పిల్లలు ఏం తింటారు కదండి. ఇంకా హాఫ్ అన్ అవర్ కల్లా మేమైతే ఊరికి వచ్చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, కొంచెం బాగానే ఉంటుందిలే అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడైతే బిల్ అయితే చేస్తున్నారు. అది మాకు బ్లాక్ ఫారెస్ట్ వచ్చి 250 అయిందండి. ఇంకా అమౌంట్ అయిపోయి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇది బాబు ఐస్ క్రీమ్ అంటే చాలా ఫేమస్ అండి. మా చిన్నప్పటి నుంచి అయితే ఉంది ఇక్కడ. ఇది చాలా ఫేమస్, వరుసగా ఉంటాయి. ఇది మేము వెళ్ళిన దానికి ఏసీ దాంట్లోకి వెళ్ళాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నామండి. అండ్ ఇంకా అవన్నీ దగ్గర షాపింగ్ దగ్గర నేనైతే వీడియో తీయలేదు. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి రిటర్న్ వెళ్ళిపోయి ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను పిల్లలకు అయితే. ఇంకా మేము ఇంటికి వచ్చారు 4:30 అలా అయిపోయిందండి. ఇంకా 5 కల్లా పిల్లలు వచ్చేస్తారు కాబట్టి ఇంక ఇంటికి అయితే వచ్చేసారు. నేనేమేమి తీసుకొచ్చాను చూడండి, మీరేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి మెయిన్ అండి, ఎక్కడికి వెళ్ళి మొక్కజొన్న కంకులు అయితే కంపల్సరీ కావాలి. మా చిన్నోడికి అయితే ఒప్పుకోడు, స్వీట్ కార్న్ అయినా లేకపోతే నార్మల్ కంకులు. నాకైతే నార్మల్ బాగా నచ్చుతుంది, వీళ్ళకైతే స్వీట్ కార్న్ కావాలి. నేనైతే ఈసారి నార్మలే తీసుకొచ్చాను. ఇంక ఇంటికి వచ్చేసరికి చూసారా ఐస్ క్రీమ్ ఈ విధంగా అయిపోయింది. చాలా అంటే చాలా పల్చగా లూజ్గా అయిపోయింది. ఇంకా తీసుకొచ్చి అయితే ఒక అదే స్టీల్ గిన్నెలో వేసేసి ఇట్లా పెట్టేసాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసరికి కొంచెం పిల్లలు వచ్చేసరికి కొంచెం మెల్ట్ అంటే కొంచెం థిక్ అయింది. థిక్ అయ్యేసరికి కొంచెం వాళ్ళు తినడానికంటే తాగడానికైనా యూజ్ అయింది కదా, వద్దా పడేసే కంటే. ఇంకా అక్కడి నుంచి అంటే ఒక 3 నైటీస్ అయితే తీసుకున్నానండి. నైటీస్ అంటే అండి ఇన్ని ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, నైటీస్ అంటే ఆ కంఫర్ట్ వేరు కాబట్టి నైటీస్ అయితే నేను ఒక 3 తీసుకున్నాను. చూసారు కదా, దాన్ని చూడండి ఎంత బాగున్నాయో కదా, నాకు నచ్చాయి కలర్స్. మన అక్కడికంటే కూడా మాకు ఇక్కడ అయితే 250, 300 అలా ఉంటుంది. మా ఊర్లో అయితే అక్కడ 250 అలా వచ్చేసాయి. అలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసరికి దారాలు, కొంచెం ఫాల్స్లు, నెక్స్ట్ కొంచెం లైనింగ్స్ అవి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ మనకి తక్కువ కాస్ట్గా వస్తాయి కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఉంటాయి కాబట్టి. అందులో కలర్స్ కూడా ఇక్కడ మన ఊర్లో అయితే అవైలబుల్గా దొరకవు కదండి. అక్కడ అనుకోండి మనకు నచ్చిన కలర్స్ అన్నీ ఉంటాయి, మనకు అవసరమైన కలర్స్ మొత్తం తెచ్చుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి నేను ఇంకా బ్యాంక్కి వెళ్ళాం కదా, అక్కడ బ్యాంక్ కాడ ఇదిగోండి బ్యాంక్ కాడ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఏం తీసుకొచ్చాను మీకు చూపిస్తాను కదా. ఇంకా మా బ్యాంక్ బుక్ అండి ఇదండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాది ఇక్కడ ఉంటుంది, మా హస్బెండ్ స్టేట్ బ్యాంక్లో ఉంటుంది. ఇదిగోండి నా బ్యాంక్ ఇది. అప్పుడు నా ఫోటో చూడండి ఎంత బాగుందో కదా. అప్పుడు అది ఒక నేను 6 years బ్యాక్ ఆ ఫోటో. ఇదిగోండి నా మెయిన్ జ్యువెలరీ అయితే మా హస్బెండ్ అయితే ఎక్కువ పెట్టాను, నా అయితే తక్కువ అండి. నా అంటే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను కాబట్టి మా హస్బెండ్ మా పిల్లలు అయితే పెట్టేసి ఇలాంటి అవసరం లేని అయితే పెట్టేసుకొని మేమైతే 2 lakhs తెచ్చుకున్నాం అమౌంట్. ఇంకంతా కట్టేసేసరికి మాకు వడ్డీ అయితే ఒక 18,000 అట్లా అయిందండి వడ్డీ. ఇదిగోండి నేనేం పెట్టానంటే నా కమ్మలు అండి, ఈ దండ మీద కమ్మలు అయితే పెట్టాను. నేను పోయేసరి గోల్డ్ వీడియోలో కూడా చూపించలేదు కండి, ఇవన్నీ నా దండ మీద కమ్మలు అయితే ఇవేను చూడండి, ఇవైతే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అండి చిన్న స్ట్రక్స్ అని చెప్పాను కదుకోండి చిన్నవి, ఇవైతే మా చిన్నప్పుడే అండి, ఇవైతే మా నాన్నమ్మ తీసిచ్చింది. నేను మా పిల్లలు అంత ఉన్నప్పుడు 7 years 8 years ఉన్నప్పుడు అయితే తీసిచ్చింది. అప్పటి నుంచి అలాగే ఉన్నాయండి. ఆ తర్వాత అంటే అట్లా ఏవి పోయేది ఏం వేస్టేజ్ ఉండదు కాబట్టి అప్పటి నుంచి అయితే అలాగే ఉన్నాయి చూడండి. ఇవైతే ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ జ్యువెలరీ ఇవి, మా పిల్లలు ఏమైనా ఇవన్నీ ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు అండి దానిలో ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. అయితే ఐస్ క్రీమ్ అయితే ఏం తినలేదు కాబట్టి మా హస్బెండ్ నాకైతే ఫ్రైడ్ రైస్ తీసిచ్చాడు. నాకేందండి ఇట్లాగా బయట జంక్ ఫుడ్ అంటే బాగా ఎక్కువ ఇష్టం. నూడిల్స్ అడిగా, నూడిల్స్ అయితే అక్కడ లేదు. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. అక్కడైతే చాలా బాగా వేస్తాడండి, హిందీ అబ్బాయి అతను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ కూడా ఉంటుందండి, మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉంటుంది చూడండి, ఇద్దరికి సరిపోయేంత ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే ఇంకా దాంట్లో చిల్లీ సాస్ అనుకోండి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టమాటో సాస్ అయితే నాకే అంతగా నచ్చదండి, చిల్లీ సాస్ అనుకోండి బాగా నచ్చుతుంది. ఇంకోటి ఆనియన్స్ కానీ ఇవన్నీ చికెన్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇస్తాడు ఈ అబ్బాయి, హిందీ అబ్బాయి అయినా చాలా బాగుంటుంది. ఇంకా బాగా ఊర్లో అయితే ఎక్కువ అయితే చికెన్ పీసెస్ కానీ రైస్ కూడా తక్కువ ఇస్తారు. ఈ విధంగా అయితే ఈ వీడియో అయితే తినేసామని కంప్లీట్ అయితే అయిపోయింది. పిల్లలు వచ్చారు కంప్లీట్ చేసేసి మళ్ళీ వాళ్ళు వచ్చారనుకోండి, మాకు వంట వాళ్ళు వచ్చి రాకముందే కంప్లీట్ చేసేసి ఇంకా అంతే. ఈ వీడియో నచ్చినంత ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. మా హస్బెండ్ చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఓకే అండి, బాయ్.